అవి చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది మనకై. ఆ పక్కనేవర్రా? మన ఊరికి కొత్తగా వచ్చిన కంప్యూటర్ టీచర్ కదా. ఇన్ని రోజులు అన్నయ్య మనసు మారుతుంది. ఏదో ఒక రోజు ఆయన చల్లని నీడ దొరుకుతుందని ఎదురు చూశాను. ఆ ఆశ కూడా ఈ రోజుతో చచ్చిపోయింది నాన్న. రోజులు అన్నయ్య మనసు మారుతుంది. ఏదో ఒక రోజు ఆయన చల్లని నీడ దొరుకుతుందని ఎదురు చూశాను. ఆ ఆశ కూడా ఈ రోజుతో చచ్చిపోయింది నాన్న. రోజు రోజుకి ఇలా దూరం పెరిగిపోతూ ఉంటే దగ్గరయ్యే అదృష్టం ఎప్పుడు నాన్న మాకు? ఇంతకన్నా మమ్మల్ని నీ దగ్గరికి తీసుకుపో. ఏంటి? మీతో మాట్లాడాలి. ఆ ఇంటి మనుషులతో నేను మాట్లాడానని చెప్పానా? ఆ ఇంటి మనుషులు మీ ఇంటికి రాకూడదు, మీ ఇంటికి వచ్చి మాట్లాడకూడదు. అందుకే ఇలా వీధిలోకి వచ్చి మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది, నేను వినేది? తప్పుకో. ఎందుకంటే అంత కోపం? ఎవరి మీద మీ కోపం? ప్రాణంగా ప్రేమించే మనుషుల్ని బాధ పెడుతున్నారే, ఇది న్యాయంగా ఉందా మీకు? అయినా వాళ్ళేమన్నా మీ ఆస్తులు అడిగారా, అంతస్తులు అడిగారా? చల్లటి మీ చూపును అడిగారు, ప్రేమగా ఒక పలకరింపు అడిగారు. అది కూడా తప్పేనా? నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. నాకు సంబంధం లేకపోవడం ఏంటండి? కష్టాల్లో ఉన్న నన్ను ఆదరించి తన ఇంట్లో పెట్టుకున్నారు. ఆ ఇంటి ఉప్పు తింటూ వాళ్ళ గురించి మాట్లాడక ఎవరి గురించి మాట్లాడమంటారు? గోడ అవతల ఉన్న మీకు అర్థం కాకపోవచ్చు. రోజు మీ గురించి, మీ క్షేమం గురించి ఆ చెల్లెలు ఎంత తపన పడుతుందో, ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. మీకోసం, మీ ప్రేమ కోసం ఆ కళ్ళు తడవని రోజు లేదు. నాకేమీ కాని వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నావు? కారు అని మీరనుకుంటున్నారు, కావాలి అని వాళ్ళనుకుంటున్నారు. ఆ ప్రేమ, ఆ బాధ మీకు అర్థం కావట్లేదు. ఆ కపట ప్రేమలకి, అభిమానాలకి కరిగే మనసు కాదిది. వాళ్లనే వాళ్ళు నాకెప్పటికీ ఏమీ కారు. వాళ్ల గురించి నా ముందు మాట్లాడితే ఆడదానివని కూడా చూడను. వెళ్ళవతలకే. ఎందుకు వెళ్ళాలండి? ఎన్నాళ్ళ బెదిరించి తప్పుకుంటారు? ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే కాని అలాంటి చెల్లెలు దొరకదు. అంత మంచి చెల్లెల్ని అలా ఏడిపిస్తున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏయ్, లేని వరసలు కలపొద్దు. కొత్తగా కలపాల్సిన అవసరం లేదు. ఊరిలో ఎవరినడిగినా హరిగారి చెల్లెలు అంటారే కాని కాదు అని ఎవరు అనరు. వాళ్ళు నాకు ఏమీ కారో. కారు అనుకున్నప్పుడు కామ్గా ఉండండి, అంతేకాని వాళ్ళ నాన్నకి వాళ్ళు పిండం పెట్టుకుంటుంటే ఆపడానికి మీరెవరండి? మీ ఇంట్లో మీ నాన్నకు పెట్టుకుంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు పెట్టుకున్నారు. అది తప్ప? పర్వతనేని బలరామయ్య అంటే మీ నాన్నగారే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా. ఏయ్, ఇంకో మాట మాట్లాడితే నరికేస్తా. ఎందుకు నరుకుతారండి? ఏం తప్పు మాట్లాడారని? ఆ తండ్రికి పిండం పెట్టే హక్కు మీకున్నట్లే వాళ్ళకి ఉంది. అలాంటిది పిండం పెట్టకుండా అడ్డం పడి వాళ్ళని అలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఊరిని ప్రేమించడం, జనాల్ని ప్రేమించడం, నోర్లేని మొక్కల్ని ప్రేమించడం కాదండి. ముందు అయిన వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. పరాయి వాళ్ల కన్నీళ్లే కాదు, చెల్లెలి కళ్లల్లో నీళ్లు తుడవండి. ఏయ్, మా నాన్న పిల్లలని వాళ్ళు ముద్ర వేసుకుంటే సరిపోదు. వాళ్ళు మాకిప్పుడే కాదు, ఎప్పటికీ ఏమీ కారు. వాళ్ళు చచ్చినా నాకు సంబంధం లేదో. ఎవరి చావు కోరుకుంటున్నారండి మీరు? మీలాగే మీ చెల్లెలు కూడా మీ నాశనం కోరుకుని ఉంటే మీ మాట పోయి, మీ పరువు పోయి చాలా కాలం అయి ఉండేది. నా అన్న మాట పోకూడదు, నా అన్న పరువు పోకూడదని
ఆ రోజు నాకు అడ్డుపడకపోయింటే ఏం జరిగేదో మీకు తెలుసు. శైలు లేచిపోయిందని నన్ను తీసుకొచ్చి తప్పు చేసినా ఆ తప్పు తప్పు కాకుండా పోయిందంటే అందుకు కారణం మీ చెల్లెలు. శైలు తిరిగొచ్చి మీరు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకొని మీ మాట నిలబెట్టిందని మీరనుకుంటున్నారు. మీ మాట నిలబడేలా చేసింది మీ చెల్లెలు. రానంటే రానని మొండికేస్తే బతిమిలాడి రప్పించి తను ప్రేమించిన వాడి బుద్ధి తెలిసేలా చేసి ఇంటికి పంపించాకే మీ మాట నిలబడింది, ఆ పెళ్లి జరిగింది. మీకోసం ఆ చెల్లెలు ఇంత చేస్తుంటే అర్థం చేసుకోకుండా ఆ చెల్లెల్ని అలా బాధ పెట్టడం న్యాయం కాదండి. నువ్వు చెప్పింది నిజమా? సుభద్ర ఇదంతా చేసిందా? నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి ఆ శైలుని అడగండి. మీ చెల్లెలు మీకోసం ఎంత తపన పడిందో మీకే అర్థమవుతుంది. ఇంత చేసినా కూడా ఆ విషయం మీకు తెలియనివ్వలేదు. అదండి మీ చెల్లెలు. సరే పద. ఎక్కడికి? చెప్పావుగా నా కోసం ఎంతో చేసిందని, ఆ ఇంటికి. నిజంగా మీరు సుభద్ర గారింటికి వస్తారా? పదమంటున్నాను కదా. ఈ రోజు కోసమేనండి మీ చెల్లెలు అంతగా అల్లాడింది. మీరొచ్చారంటే తను చాలా సంబరపడిపోతుంది. ఎంత సంబరపడిపోతుందో నేను చూస్తాను. పద, కారెక్కు. గౌరీ, గౌరీ, డాడీ. హే నీ బర్త్డేకి డాడీ ఏం తెచ్చాడో చూడు. ఓ, బర్త్డే డ్రెస్సా? సూపర్ గా ఉంది. ఇవేం వద్దు, నాకు మమ్మీ కావాలి. మమ్మీ ఉందిగా. నాకు శిరీష మమ్మీ కావాలి. గౌరీ, పుట్టినరోజు నాడు నా కోపం తెప్పించుకో. అది మమ్మీ ఏంటి? నాకు ఫోన్ చేసి నిన్ను చంపుతానని బెదిరిస్తుంటే నీకు అది కావాల్సి వచ్చిందా? అది రాదు, రానివ్వము. ఏదో ఒక రోజు అది మీ జీకే మావయ్య చేతిలో చచ్చిందన్న వార్త వస్తుంది, అంతే. సంజయ్, ఏంటి చిన్నపిల్ల మీద అంత కోపం? చూడమ్మా, ఆ మమ్మీ అస్సలు మంచిది కాదు. తాతయ్యని చంపేసి నిన్ను కూడా చంపాలని చూసింది. అది నీకు మమ్మీ ఏంటి? నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ మమ్మీ ఉంది కదా. గౌరీ, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అది నీకు మమ్మీ కాదు, ఈ ఇంటికి ఎప్పటికీ రాదు. ఇలానే గొడవ చేసావంటే నా చేతిలో దెబ్బలు పడతాయి. ఏమైంది? బర్త్డే బేబీ ఏడుస్తుంది. గౌరీ, ఏమైందమ్మా? ఆ శిరీష ఏం చేసిందో తెలుసుకోడా? ఇంకా శిరీష కావాలని గొడవ చేస్తుంది. చిన్నపిల్ల కదా సంజయ్, తనకేం తెలుసు? ఆ శిరీష తన మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేసింది. అది మనకు మనశ్శాంతి లేకుండా చేసింది చాలక పాపను కూడా ఇలా బాధ పెడుతుందన్నమాట. ఏమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు, ఏడవకూడదు. చూడు, నీ పుట్టినరోజున మామయ్య మంచి గిఫ్ట్లు తెచ్చాడు. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకో.
అలా ఏడవకూడదమ్మా. వెళ్ళి ఆడుకో, వెళ్ళు. ఆ శిరీష మనల్ని ఏదో ఒక రకంగా ట్రబుల్ చేస్తూనే ఉంది. దాని గురించే ట్రై చేస్తున్నా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని అడ్డం తప్పించాలి. నాన్న ఆత్మకే కాదు, మనకి ప్రశాంతత దొరికేలా చేయాలి. సరే, దాని గొడవ ఇప్పుడు ఎందుకులే గాని అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియటం లేదు. కానీ అమ్మ వెళ్ళిన కారు మాత్రం ఊరి చివర దొరికింది. కార్ దొరికిందా? అవును, తీర్థయాత్రలకు వెళ్తాను అన్న అమ్మ అటెందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదు. మనల్ని ఇంటికి రమ్మని చెప్పి అమ్మ ఆ రూట్లో వెళ్లాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు. ఒకటి, కార్ దొరికింది కాబట్టి ఎంక్వైరీ చేయడం కొంచెం ఈజీ అయింది. అమ్మ ఆ రూట్లో ఎందుకు వెళ్ళిందనే యాంగిల్లో ట్రై చేస్తున్నాను. అలా కార్ రోడ్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? త్వరలోనే ఆ విషయం తేలిపోతుంది. ఎలాగైనా అమ్మ ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను. వీలైనంత త్వరగా తెలుసుకో జీకే. చెప్పు. మనం దాన్ని కట్టి లోపల పారిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకున్నాం, కానీ కొత్త సమస్య మొదలైంది. ఏమైంది? అదొచ్చిన కారు రోడ్లో దాని కొడుకు దొరికిందంట. ఇప్పుడు ఆ కారును పట్టుకుని వాడేమో పోలీస్ తెలివితేటలు చూపిస్తున్నాడు. కారు దొరికితే ఏమవుతుంది? అది పోలీస్ బుర్రా. తీగలాగితే డొంక అంతా కదులుతుంది. ఇప్పుడు గనుక మనం అశ్రద్ధ చేస్తే మొత్తానికి తేడా వస్తుంది. మనం చేసినవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడేం చేద్దాం? వాళ్ళ అనుమానాన్ని చంపేయాలి. అంటే ఆ రేఖని చెప్పేది విను. ఏంటే, నీ కొడుక్కి నువ్వంటే ప్రాణం అనుకుంటాను. ఆ ప్రాణమే మీ ప్రాణాలు తీస్తుందిరా. నన్ను తీసుకొచ్చి మీ చావును మీరే కొని తెచ్చుకున్నారు. అబ్బా, రే, నా కొడుకు పోలీస్. డబ్బుల కోసం పనిచేసే పోలీస్ కాదు, జనం కోసం పనిచేసే పోలీస్. ఎవరికో కష్టం అంటేనే తట్టుకోలేని నా కొడుకు కన్న తల్లిని. నాకు కష్టం అంటే చూస్తూ ఊరుకోడు. వస్తాడ్రా, వస్తాడు. రాకూడదు. అందుకే నువ్వు ఫోన్ చేసి నన్న జీకే, నేను క్షేమంగా కాశీ చేరాను, జస్ట్ ఇదిగో ఇప్పుడే గంగలో మునిగాను అని చెప్పాలి. లేదంటే ఏం చేస్తావరా? ప్రాణం పోయినా చెప్పను. నా గురించి నా కొడుకు రావాలి, వాడి చేతిలో మీరు చావాలి. అది అది నా కళ్ళారా నేను చూడాలి. ఆహా, అలాగా? మేము చచ్చే పరిస్థితి వస్తే మీరెవ్వరూ బతకరే. మర్యాదగా ఫోన్ చేసి చెప్పు. చెప్పను. చెప్పు. రే, నువ్వు కొట్టే ప్రతి దెబ్బకి బదులు తీర్చుకుంటాను. తీర్చుకోవాలంటే నువ్వుండాలిగా. నేను చచ్చినా పర్వాలేదు. సరే, ఆ ఆఫర్ నీ మనవరాలకిస్తాను. నీ మనవరాల్ని లేపేయమంటావా? మర్యాదగా ఫోన్ చేసి చెప్పావా? సరే, లేదంటే ఇప్పుడే ఇక్కడే నీ మనవరాలి ప్రాణం పోతుంది. టైం లేదు. చెప్తావా? ఆ బుడ్డదాన్ని లేపేయమంటావా? ఓకే,
దాన్ని లేపేమని చెప్తాను. వద్దు వద్దు వద్దు, తన్నేం చేయొద్దు. అది ఆ భయం ఉండాలి. చెప్పు. ఆల్రెడీ 2 టీంలు అదే పనిలో ఉన్నాయి. త్వరలోనే అమ్మ విషయం తెలిసిపోతుంది. అమ్మ ఫోను. అమ్మా, ఏమైపోయావమ్మా? నీకోసం ఇక్కడ ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఆ రోజు అర్జెంటుగా ఇంటికి రమ్మని ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అంటే ఆ రోజు పాప గురించి జాగ్రత్తలు చెబుదామని రమ్మన్నాను. నాకు చెప్పే వెళ్ళావు కదమ్మా. మళ్ళీ చెప్పాలనిపించింది. సరే, మమ్మల్ని రమ్మని నువ్వు రాలేదేంటి? అంటే కుదరలేదురా. కుదరకపోవడం ఏంటి? నీ కారు దారిలో అలా వదిలేసి ఉందేంటమ్మా? అంటే అదేరా, దానివల్లే రాలేకపోయాను. కారు దారిలో ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్కి ఫోన్ చేసి టైం అయిపోయింది కదా అని ఈలోపు కాశీ వచ్చేసాను. ఇప్పుడెక్కడున్నావు? ఇంకెక్కడ్రా, కాశీలో ఉన్నాను. మమ్మల్ని అందరినీ భలే టెన్షన్ పెట్టావు కదమ్మా. సరే, నువ్వెప్పుడొస్తున్నావు? నేను త్వరలోనే వచ్చేస్తాను. అది అమ్మా, అమ్మా, చాలు, చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేశావుగా, అది చాలు. కట్ అయిపోయింది. సంజయ్, అమ్మ కాశీలో ఉందంట. అవునా? అనవసరంగా ఏమైందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాం. పోన్లే, అమ్మ క్షేమంగా ఉందని తెలిసిందిగా, అది చాలు. అమ్మయ్యా, గండం గడిచింది. ఇంక వీళ్ళు పిన్ని గురించి ఆలోచించరు కాబట్టి మనకే ప్రాబ్లం లేదు. నేను మిమ్మల్ని లోపలికి రమ్మండం బాగోదు. సుభద్ర గారినే పిలుస్తాను. సుభద్ర గారు, ఏడ్చింది బాధపడింది చాలు. ఈ రోజుతో మీ కష్టాలన్నీ తీరిపోయాయి. రండి. ఎక్కడికి? బయటికి రండి, చెప్తాను. ఎందుకు శిరీష? అది కాదు, మీరు బయటకు వచ్చి చూసారంటే ఆశ్చర్యపోతారు. ఇంకా బాధపడాల్సిన అవసరమే ఉండదు. బయట మీకోసం మీ అన్నయ్య వచ్చారు. అన్నయ్య బయటున్నారా? అవును, నీతో మాట్లాడాలనే వచ్చారు. చెప్తాను కదా, రండి. అన్నయ్య నాతో మాట్లాడాలని రావడం ఏంటి? వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. సుభద్ర గారు, నిజంగానే మీ అన్నయ్య వచ్చారు. కొత్త కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఈ ఊర్లో నాకు తెలియకుండా ఏమీ జరగదనుకునేవాణ్ణి.
చాలా జరిగాయని తను చెప్పాకే తెలిసింది. శైలు తిరిగి రావడానికి, నేను మాటిచ్చిన అబ్బాయితో పెళ్లి జరగడానికి కారణం ఈ ఇంట్లోని మనిషేనంట. పోలీసుల దగ్గర నా పరువు పోకుండా ఉండడానికి కారణం నువ్వేనట కదా? అవునా కాదా? అంటే ఇప్పుడు నేనేం చేయాలి? శైలు పెళ్లి జరిగేలా చేసి నా మాట నిలబెట్టినందుకు ఎలా రుణం తీర్చుకోవాలి? మీ వలన నా మాట నిలబడినందుకు, మీ వలన పోలీసుల దగ్గర నా పరువు పోనందుకు, ఇంతకాలం మిమ్మల్ని దూరం చేసుకుని బ్రతికినందుకు నేను మీకు క్షమాపణలు చెప్పి మిమ్మల్ని దగ్గరికి తీసుకోవాలి. అంతేనా? అంతేనా? మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి పరువు కాపాడాలని చెప్పుకుంటున్నావు? హరే, పర్వతనేని హరే, నా మాట మీరేంటి నిలబెట్టేదే? చిల్లర మనుషులు చిల్లర బుద్ధులే అనుకుంటే చిల్లర మాటలు కూడా మొదలయ్యాయా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నేను చెప్పింది నిజం. మీకోసం, మీ పరువు కోసం చాలా కష్టపడ్డారు సుభద్ర గారు. నువ్వు నోర్మోయ్. వీళ్ళేంటి నా పరువు నిలబెట్టేది? ఒకరు నిలబెడితే నిలబడే స్థాయిలో లేదు ఈ హరి పరువు. అసలు పరువు అంటే తెలియని వీళ్ళు నా పరువు నిలబెట్టేదేంటి? నా జీవితంలో మా అనే మాట లేదు, ఉండదు అని 100 సార్లు చెప్పాను. అయినా నా పేరు చెప్పుకొని, నా వాళ్ళమని చెప్పుకొని బ్రతకడానికి సిగ్గులేదు. ఏమన్నావు? నా మాట నిలబెట్టడం కోసం శైలుని రప్పించిందా? నేను చెప్పిన అబ్బాయితో పెళ్లి జరిగేలా చేసిందా? వీళ్ల వలన నా మాట, నా పరువు నిలబడే రోజే వస్తే ఆ పరువు నాకు అవసరం లేదు.